Welcome to Alchemy. Today, memory based questions in organic chemistry. Organic chemistry memory based questions. In chemical science examination, first one is it is a nucleophilic addition reaction. ఈ త్రీ కాంపౌండ్స్లో దేంట్లో ఫాస్ట్గా జరుగుతుంది, బట్ క్వశ్చన్ పేపర్లో అడిగింది హైడ్రాలసిస్ ఫాస్ట్గా ఎక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ ఈ త్రీ కాంపౌండ్స్లో దేంట్లో బాగా జరుగుతుంది. కార్బోనైల్స్లో న్యూక్లియోఫిలిక్ ఎడిషనే బాగా జరుగుతుంది, ఎందుకంటే సి అండ్ ఓ ఉంది. ఈ రెండింటిలో మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తాయి. అప్పుడు ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అంటే లైక్ ఎలక్ట్రోఫైల్ ఉంది కాబట్టి ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది యాడ్ చేయాలి. సో కార్బోనైల్స్లో జరిగేది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ కాబట్టి ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ జరగాలంటే న్యూక్లియోఫైల్ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, న్యూక్లియోఫైల్ నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ దగ్గర ఉండాలంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జే ఉండాలి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ హై పాజిటివ్ ఛార్జ్ ఉంటే న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ మోర్ ప్రిడామినెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఇవన్నీ ఏంది, CF3 అనేది -I గ్రూప్. -I మీన్స్ ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేస్తుంది. ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసినప్పుడు పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్లో వచ్చేసి ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఇది నథింగ్ నార్మల్ గ్రూప్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, +I గ్రూప్, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మైనస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రాన్స్ ఇస్తే ఏంది, పాజిటివ్ ఛార్జ్ అని డిక్రీజ్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ అని డిక్రీజ్ అవుతుందంటే ఇట్ ఈస్ బికమింగ్ ఏ నెగిటివ్ ఛార్జ్. సో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అనేది నాట్ వెరీ ఈజీ. సో న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ అనేది ఈ కాంపౌండ్లో ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఈ కాంపౌండ్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మోర్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో న్యూక్లియోఫిల్ అనేది ఈజీగా అటాక్ అవుతుంది. ఇక్కడ లెస్ సమ్వాట్ కంపేర్ టు ఫస్ట్ వన్, ఇక్కడ లెస్ నెగిటివ్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వెరీ వెరీ లెస్. సో ఎలక్ట్రాన్స్ అనేది ఇలా ఇస్తుంది కాబట్టి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ లెస్గా అనేది జరుగుతుంది. నార్మల్గా న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ బాగా ఎక్కడ జరుగుతుందంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ గ్రూప్స్ ఇట్లా ఉన్నప్పుడు, తర్వాత CH3X, తర్వాత ఇక్కడ వచ్చేసి ఆల్డిహైడ్స్లో, అండ్ నెక్స్ట్ ఆర్డర్ చెప్తున్నా, అండ్ కీటోన్స్ సమ్ R గ్రూప్, అండ్ నెక్స్ట్ ఎస్టర్స్లో జరుగుతుంది, అండ్ CH3NH2. ఇది గ్రేటర్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఇక్కడ గ్రేటర్గా ఉంటుంది. నేను వచ్చేసి డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తున్నా. ఇక్కడ వచ్చేసి యాసిడ్స్. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ బాగా ఎక్కువ జరుగుతుందంటే కార్బోనైల్ పక్కన హాలోజన్ గ్రూప్, ఎలక్ట్రాన్ నెగిటివిటీ గ్రూప్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఇట్లా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అనేది వీటిలో బాగా జరుగుతుంది. ఇది ఆర్డర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ కాంపౌండ్ ఇచ్చారు. ఈ కాంపౌండ్ వచ్చి ఆల్కిన్ ఉంటుంది. ఆల్కిన్ మీద ఉన్న ప్రోటాన్స్ అనేవి ఆల్ డయాస్ట్రోటోపిక్ ప్రోటాన్స్. ఇట్ మీన్స్ all 3 protons are non-equivalent. Therefore, splitting occurs between non-equivalent protons. Splitting does not occur between equivalent protons. So, ఇవి 3 non-equivalent కాబట్టి non-equivalent protons కాబట్టి వీటి మధ్య splitting takes place. స్ప్లిటింగ్ అకర్స్. సో ఇక్కడ ఏంది, ఇక్కడ H అనేది ఈ 2 ప్రోటాన్స్ తోటి స్ప్లిట్టింగ్ టేక్స్ ప్లేస్ అవుతుంది. HB ఈ 2 ప్రోటాన్స్, HBతో స్ప్లిట్టింగ్ అనేది ఉంది బికాస్ ఆల్ 3 ఆర్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ కాబట్టి. ఇక్కడ ఫస్ట్ HA వచ్చేసి ఇక్కడ సిస్గా స్ప్లిట్ అవుతుంది. 1 2 3 3J కప్లింగ్ విత్ HB, అండ్ 1 2 3 3J కప్లింగ్ విత్ HC. అంటే 1 2 3 కప్లింగ్ జరగాలంటే నాట్ మోర్ దెన్ 3 బాండ్స్ ఉంటేనే కప్లింగ్ అనేది బాగా జరుగుతుంది. సో ఇక్కడ HB అనేది ఇక్కడ అడ్జసెంట్ అంటే 2J విత్ HC, అండ్ సిస్ కప్లింగ్ 3J విత్ HA. ఇది వచ్చేసి ఇక్కడ సిస్గా ఇక్కడ ఏది అడ్జసెంట్గా జరుగుతుంది, ఇది ఇక్కడ ట్రాన్స్గా జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ H వచ్చేసి ఇక్కడ ఏంది సిస్గా జరుగుతుంది, ఇక్కడ ట్రాన్స్గా జరుగుతుంది. ట్రాన్స్కి కప్లింగ్ కాన్స్టెంట్ ఆల్మోస్ట్ 18 వరకు ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి HA ఉంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ 80 ఉంది కాబట్టి కొంచెం సమ్వాట్ డిక్రీజ్ అవుతుంది J వాల్యూ అనేది. సో HA HC అనేది ఉంది, సిస్ జరుగుతుంది, ట్రాన్స్ జరుగుతుంది. సిస్ ట్రాన్స్ జరిగినప్పుడు వాల్యూస్ ఎక్కువ ఉండాలి కాబట్టి HAకి ఇది ట్రాన్స్ వాల్యూ, ఇది సిస్ వాల్యూ.
హెచ్బి వచ్చేసి అడ్జసెంట్ ఉంది. sp2 అడ్జసెంట్ sp2 కార్బన్స్ అనేది జరిగినప్పుడు దాని వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 1 to 2 వరకు ఉంటుంది. సో హెచ్బి అనేది హెచ్సితో జరిగింది, 2J కప్లింగ్ జరిగింది కాబట్టి వెరీ లెస్గా ఉంటుంది, 2 సమ్టైమ్స్ నెగ్లిజిబుల్ కూడా ఉంటుంది. అండ్ హెచ్బి అనేది సిస్లో జరిగింది కాబట్టి 7 ఇది సిస్తో ఉంటుంది, ఇది అడ్జసెంట్ది అవుతుంది. హెచ్సి అనేది వచ్చేసి అడ్జసెంట్ ఉంది కాబట్టి 2 ఉంది. ఇక్కడ వచ్చేసి సిస్ ట్రాన్స్ కప్లింగ్ ఉంది, హెచ్సి ట్రాన్స్ కప్లింగ్ 3J కప్లింగ్ ఉంది కాబట్టి 13 ఉంటుంది. ఇది వచ్చేసి ట్రాన్స్ కప్లింగ్ వాల్యూ, సిస్ కప్లింగ్ వాల్యూ, 2 వచ్చేసి అడ్జసెంట్ కప్లింగ్ వాల్యూ అంటే 2J కప్లింగ్ వాల్యూ. అదే sp3 ఉంటే 11 ఉంటుంది. ఇక్కడ sp2 కార్బన్ మీద అడ్జసెంట్ కప్లింగ్ ఉంది కాబట్టి దాని వాల్యూ 1 to 2 ఉంటుంది. దీని వాల్యూస్ ఇట్లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైడ్రోజనేషన్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి ఈ 2 అనేది కూడా మనకి ఇప్పుడు హైడ్రోజనేషన్ ఎక్కడ జరుగుతుంది, ఆల్కిన్ అన్సాచురేషన్ ఉంటే అక్కడ హైడ్రోజనేషన్ జరుగుతుంది. ఇక్కడ రెండు ఇటు దగ్గర ఇక్కడ మనకి ఏంది ఆల్కిన్ ఉంది, బట్ ఇన్లెట్ క్యాటలిస్ట్ కాబట్టి అంటే palladium or barium sulfate or calcium carbonate plus quinoline. Quinoline is the alkylation at alkene step. ఇక్కడ మాత్రం ఇది SiMe3 ఉంది, ఇది ప్రొటెక్టెడ్ ఆల్కైన్, ఇది ప్రొటెక్టెడ్ ఆల్కైన్. సో ఇట్ డజంట్ అండర్గో హైడ్రోజనేషన్, ఓన్లీ దిస్ వన్ మాత్రం హైడ్రోజనేషన్ జరుగుతుంది. ఇన్లెట్ క్యాటలిస్ట్ హైడ్రోజన్ చేసినప్పుడు సిస్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. SiMe3 MEH అండ్ H ఇట్లా ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ప్రొటెక్టెడ్ ఆల్కైన్ కాబట్టి ఇది హైడ్రోజనేషన్లోకి పార్టిసిపేట్ చేయదు, ఇది హైడ్రోజన్ పార్టిసిపేట్ చేసి దట్ 2 సిస్ కాంపౌండ్ అనేది మనకు ఫామ్ అవుతుంది ఇట్లా. అండ్ నెక్స్ట్ వచ్చి ఎసిటాల్డైడ్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ 2 ఫామ్ చేసినప్పుడు మనకి ఇట్లా వచ్చింది, ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఇచ్చారు. ఈ 2 అనేది ఇట్లా ఈ కాంపౌండ్ ఫామ్ అవడానికి ఏ నేమ్ రియాక్షన్స్ 2 కలిస్తే ఇది వచ్చిందని అడుగుతారు. ఆల్డాల్ ప్లస్ కెనిజరో, అట్లా నేను చూపిస్తాను. ఫస్ట్ ఆల్డాల్ తీసుకున్నాం, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాము, ఎసిటాల్డిహైడ్ అండ్ ఫార్మాల్డిహైడ్ బేస్ చేస్తే బేస్ ఏంది, ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ద ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంది, ఇక్కడ యానయాన్ ఫామ్ అయింది. యానైన్ వచ్చేసి లైక్ ఇట్ మీన్స్ న్యూక్లియోఫైల్ వచ్చేసి ఎలక్ట్రోఫైల్ ప్లేస్లో అటాక్ అవుతుంది. ఇట్లా అటాక్ అయితే ఫస్ట్ CH2OH అనేది ఫామ్ అవుతుంది. అగైన్ మళ్ళీ బేస్, ఇక్కడ మనకి ఈనోలైజబుల్ ప్రోటాన్ అగైన్ మళ్ళీ ఉంది, ఇక్కడ మనకి ఈనోలైజబుల్ ప్రోటాన్ ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ అగైన్ డీప్రోటనేషన్ జరుగుతుంది, ఫార్మాల్డిహైడ్తో రియాక్ట్ అయితే CH2OH. అగైన్ ఇంకో ప్రోటాన్ మనకు ఉంది డీప్రోటనేషన్కి, ఇది చేసినప్పుడు మళ్ళీ అగైన్ CH2OH ఫార్మాల్డిహైడ్. ఇప్పుడు ఇక్కడ ఏంది ఫార్మాల్డిహైడ్ ఉంది, ఇక్కడ ఎటువంటి ఈనోలైజబుల్ ప్రోటాన్ లేదు, అంటే ఇది ఏంది క్యానిజోరో రియాక్షన్. క్యానిజోరో రియాక్షన్ అనేది అంటే 2 నాన్ ఈనోలైజబుల్ ప్రోటాన్స్ లేని కాంపౌండ్స్ మీద జరుగుతుంది ఎక్కువగా. అంటే ఇక్కడ నాన్ ఈనోలైజబుల్ ప్రోటాన్ లేదు, ఇక్కడ ఈనోలైజబుల్ ప్రోటాన్ లేదు, ఇక్కడ ఈనోలైజబుల్ ప్రోటాన్ లేదు. సో ఇక్కడ రెండు అనేది ఇట్లా ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంది, ఒకటేంది ఆక్సిడేషన్లోకి వెళ్తుంది, ఒకటి రిడక్షన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంది రిడక్షన్లోకి వెళ్ళింది, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్, ఆల్కహాల్స్ ఫామ్ అయినాయి అండ్ సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయినాయి. ఇది వచ్చి ఆక్సిడేషన్లోకి వెళ్ళింది. క్యానిజోరో రియాక్షన్ అంటే 1 part అండర్గోస్ రిడక్షన్, 1 part అండర్గోస్ ఆక్సిడేషన్. ఇది రిడక్షన్లోకి వెళ్ళింది, ఫార్మాల్డిహైడ్ వచ్చేసి ఆక్సిడేషన్లోకి వెళ్ళింది. సో ఇప్పుడు ఇదంతా చేసినప్పుడు మనకు వచ్చిన కాంపౌండ్ ఇది CH2OH 4 times. ఈ కాంపౌండ్ రావడానికి మనకి ఏం చేసింది, ఫస్ట్ ఆల్డాల్ రియాక్షన్ జరిగింది అండ్ నెక్స్ట్ క్యానిజోరో రియాక్షన్ జరిగింది. ఇక్కడ ఇది రావడానికి ఆల్డాల్ ప్లస్ క్యానిజోరో రియాక్షన్ ఇక్కడ ఉంది. ఇది వచ్చి స్టీరియో సెంటర్, ఆల్ 4 గ్రూప్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 4 గ్రూప్స్ డిఫరెంట్గా ఉన్న పక్కన ప్రోటాన్స్ ఏమవుతుంది, డయాస్టోటోపిక్ ప్రోటాన్స్, డయాస్టీరియోటోపిక్ ప్రోటాన్స్. డయాస్టీరియోటోపిక్ ప్రోటాన్స్ అంటే బోత్ నాన్ ఈక్వలెంట్ అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఈ CHలో స్ప్లిటింగ్ చేస్తుంది, ఈ CH3లో స్ప్లిటింగ్ అనేది చేస్తుంది. ఈ రెండు వాల్యూస్ అనేవి సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి AB టైప్ ఉంటుంది. ఇది వచ్చి దీంట్లో చేస్తే క్వార్టెట్ ఉంటుంది, ఇది కూడా క్వార్టెట్, AB క్వార్టెట్ అనేది ఉంటుంది.
ఏబీ క్వార్టెట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇట్లాగా ఈ 2 ఇది క్వార్టెట్ ఇస్తుంది, ఇది క్వార్టెట్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది నాన్ స్టీరియో సెంటర్ కానప్పుడు ఈ 2 ప్రోటాన్స్ ఏంది ఈక్విలెంట్ ప్రోటాన్స్. ఈ ఈక్విలెంట్ ప్రోటాన్స్ కలిపి క్వార్టెట్ మాత్రమే ఇస్తుంది. ఈ 2 ఈక్విలెంట్ ప్రోటాన్స్ ఇక్కడ ఏంది క్వార్టెట్ ఇస్తుంది. సపోజ్ ఇదైతే ఇక్కడ ఏమిస్తుంది మనకి ట్రిప్లెట్ ఇస్తుంది. ఇదైతే ట్రిప్లెట్ ఇస్తుంది. ఈ కార్బన్ వచ్చేసి దీంట్లో జరిగేసి ఏంది క్వార్టెట్ ఇస్తుంది. సపోజ్ ఇక్కడ ఈ కార్బన్ మీద ఉన్న ప్రోటాన్స్ వచ్చినాయి కాబట్టి ఇది క్వార్టెట్ ఇస్తుంది, ఇది క్వార్టెట్ ఇస్తుంది. సపోజ్ ఇదైతే డబులెట్ ఇస్తుంది. ఈ CH3 ఉంది కాబట్టి ఇప్పుడు ఈ CH3 అనేది ఒక ప్రోటాన్, ఈ 2 నాన్ ఈక్విలెంట్ కాబట్టి ఈ ప్రోటాన్ దగ్గర జరిగినప్పుడు డబులెట్, ఈ ప్రోటాన్ దగ్గర జరిగినప్పుడు డబులెట్ అనేది ఫామ్ అవుతుంది. ఇదైతే ఇక్కడ వచ్చేసి ట్రిప్లెట్ అనేది ఇస్తుంది బికాస్ దీస్ ఆర్ హోమోటాపిక్ ప్రోటాన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్సైల్ బోరాన్ మీన్స్ BH2. Textile boron structure. Textile means nothing but the 1 2 3 4 5 6 hexyl 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి టెక్సైల్ బోరాన్ అని అంటాం. ఈ టెక్సైల్ బోరాన్ అనేది ఉంది. ఫస్ట్ ఇక్కడ బోరోనేషన్ హైడ్రోబోరేషన్ జరుగుతుంది. హైడ్రోబోరేషన్ జరగాలంటే ఫస్ట్ ఈ బోరాన్ అనేది ఆల్కిన్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ ఆల్కిన్స్ ఉన్నాయి. ఫస్ట్ బోరాన్ ఎప్పుడైనా కూడా లెస్ ఎండెడ్ ఆల్కిన్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఒక H ఇస్తుంది, ఇక్కడ ఇది H అనేది ఉంటుంది, ఇలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మన కండిషన్ ఏమి ఇచ్చారు, ఎస్టిక్ యాసిడ్ ఇచ్చారు. ఎస్టిక్ యాసిడ్ అనేది ఇస్తే దీనికి ప్రోటోనోలైసిస్ జరుగుతుంది. సో ప్రోటోనోలైసిస్ జరిగినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రోటాన్ వస్తే BH2 గ్రూప్ అంతా ఆక్సిజన్తో అట్లా రిమూవ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయి నెక్స్ట్ కండిషన్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పెరాక్సైడ్ ఇచ్చారు. ఇది అసలు కండిషన్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో ఆల్కిన్ ఉంది. ఈ ఆల్కిన్ ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ మళ్ళీ బోరాన్ అనేది ఉంది, ఇంకో ఆల్కిన్తో రియాక్ట్ అవుతుంది. ఆల్కిన్ అనేది ఈ గ్రూప్కి ఆపోజిట్ ఫేస్లో రియాక్ట్ అవుతుంది కాబట్టి BH రియాక్ట్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, హైడ్రాక్సీ గ్రూప్. ఇక్కడ మిథైల్ గ్రూప్, ఇక్కడ హైడ్రాక్సీ హైడ్రోబోరేషన్ కండిషన్. ఇది ఫస్ట్ కండిషన్లో మనకి ప్రోటోనోలైసిస్ జరుగుతుంది, అప్పుడు ఇక్కడ H అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ కండిషన్లో మళ్ళీ ఇంకో ఆల్కిన్ ఉంది కాబట్టి ఇక్కడ బోరాన్ రియాక్ట్ అయింది. బోరాన్ అనేది లెస్ హెండెడ్ సైడ్ రియాక్ట్ అనేది అవుతుంది. సో లెస్ హెండెడ్ ఫేస్ అండ్ ఆ హెండెడ్ ఫేస్లోనే హైడ్రోబోరేషన్ కండిషన్ చేస్తే హైడ్రాక్సీ గ్రూప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంది, ఇక్కడ కండిషన్ ఇక్కడ సేమ్గా ఉంది, ఇక్కడ హైడ్రాక్సీ సేమ్గా ఉంది. ఇక్కడ ఏంది ప్రైమరీ ఆల్కహాల్ ఉంది, ఇక్కడ ఆల్డిహైడ్గా ఉంది. అంటే ఇక్కడ ఏంది ఎడిషన్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్స్, అంటే ఆక్సిడేషన్ జరిగింది. ఆప్షన్స్లో వచ్చేసి టెంపో ఇచ్చారు, టెట్రామెథైల్ పిరిడినైల్ ఆక్సైడ్. దీనికి సాల్వెంట్ వచ్చేసి సోడియం హైపోక్లోరైట్ అనేది యూజ్ చేస్తాం. టెంపో అనేది ప్రైమరీ ఆల్కహాల్స్ని ఫాస్ట్గా రియాక్ట్ చేస్తుంది, సెలెక్టివిటీ. అండ్ ఇక్కడ ఇది మోర్ ఎసిడిక్, ఇది వచ్చేసి SP గ్రూప్, ఇక్కడ SP2 ఉంది, ఇక్కడ SP3 ఉంది, దీనికి మళ్ళీ టచ్ అయ్యి SP3 గ్రూప్ ఉంది, ఇక్కడ SP3 గ్రూప్ ఉంది, ఇక్కడ దీనికి టచ్ అయ్యి SP2 ఉంది. ఫెనైల్ అంటే బెంజిన్లో ఎవ్రీ కార్బన్ ఈస్ ఇన్ SP2 కాన్ఫిగరేషన్ హైబ్రిడైజేషన్. సో SP ఉంది. మోర్ S క్యారెక్టర్ ఉంటే ఎసిడిటీ, మోర్ P క్యారెక్టర్ ఉంటే బేసిసిటీ. సో ఇక్కడ మోర్ S క్యారెక్టర్ ఉంది. S క్యారెక్టర్ ఎంత ఉంది, 50% ఉంది. ఇక్కడ P క్యారెక్టర్ కూడా 50% ఉంది. సో ఇది ఫస్ట్ అవుతుంది 1, ఇది 1 అనుకుందాం, ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇది అవుతుంది 33% ఉంటుంది. ఇక్కడ ఈ రెండిట్లో SP3 ఉంది, బట్ దీనికి టచ్ ఇక్కడ SP3 ఉంది, SP2 ఉంది, ఇది -I గ్రూప్. సో 1 2 3 4 ఫస్ట్ ఇది ఉంది, సెకండ్ థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి E2 ఎలిమినేషన్ ఉంటుంది.
ఇక్కడ ప్రోటాన్ ఉంది. ఇక్కడ ప్రోటాన్ అండ్ ఎలిమినేటింగ్ గ్రూప్స్ అనేవి ట్రాన్స్లో ఉన్నాయి. ట్రాన్స్లో ఉంటే ఈజీగా జరుగుతుంది. పిహెచ్ అండ్ పిహెచ్ జరుగుతుంది. ఇక్కడ ఎంఈ అండ్ హెచ్ ఉంది. అంటే ఏంది, ఈ ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలిమినేటింగ్ గ్రూప్స్ రెండు ట్రాన్స్లో ఈజీ జరుగుతుంది. కాన్ఫిగరేషన్ ట్రాన్స్గానే ఉంటుంది. స్టీరియో స్పెసిఫిక్. ఇక్కడ ఇది వచ్చేసి మనకి సైక్లోహెక్సేన్ రింగ్ కాన్ఫిగరేషన్ స్టేబుల్గా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ ఏంది 1/4 కండిషన్లో రెండు ఫిక్స్గా ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ రెండింటిలో బల్కీ గ్రూప్ ఆల్వేస్ స్టేస్ ఇన్ ఈక్వటోరియల్ పొజిషన్. సో ఇథైల్ బ్రోమిన్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈక్వటోరియల్ ఉండాలి. ఇక్కడ బ్రోమిన్ అండ్ క్లోరిన్ ఉంది. ఈ రెండు 1-2 పొజిషన్లో ఉన్నాయి. ఈ రెండు అనేది ఆపోజిట్ ఫేస్లో ఉన్నాయి. ఇక్కడ క్లోరిన్ ఇట్లా రావాలి. దీన్ని ఇంకా ఫ్లిప్పింగ్ అనేది చేస్తే ఇట్లా 180 degrees ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇక్కడ క్లోరిన్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ పొజిషన్ అండ్ ఫోర్త్ పొజిషన్ ఈక్వటోరియల్గా ఉంటుంది. ఫ్లిప్పింగ్ చేస్తే దాని వాల్యూ ఫ్లిప్పింగ్ చేస్తే యాక్సియల్ కన్వర్ట్ టు ఈక్వటోరియల్ కన్వర్ట్ టు యాక్సియల్గా చేంజ్ అవుతుంది. ఫ్లిప్పింగ్ అనేది చేస్తే యాక్సియల్ ఈక్వటోరియల్ యాక్సియల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ డెల్టా ఉంది, అంటే ఫోటోకెమికల్ హీటింగ్ కండిషన్. ఇక్కడ ఏంది, అజైడ్ గ్రూప్ ఉంది. అజైడ్ గ్రూప్లో మనకి ఏం పోతుంది, -N2గా పోతుంది. అప్పుడు నైట్రిన్ ఫామ్ అవుతుంది. ఇంకా కావాల్సింది ఇట్లా రాస్తాం. ట్రిపుల్ బాండ్ N- ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ ఇట్లా ఇస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, నైట్రిన్గా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి అండ్ కార్బిన్స్లో చూస్తాము ఇన్సర్షన్లో ఉంటుంది. OH ఇన్సర్షన్, NH2 ఇన్సర్షన్లో ఉంటాయి కార్బిన్స్. ఇది కూడా నైట్రిన్ కాబట్టి ఇన్సర్షన్లోకి వెళ్తుంది. అండ్ 5 మెంబర్ రింగ్ అనేది వెరీ ఫాస్ట్ ఫామ్ అవుతుంది. 1 2 3 4 5. సో అప్పుడు ఇట్లా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది 5 మెంబర్ రింగ్లో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్లాగా -N2గా పోతుంది. నైట్రోజన్ గ్యాస్గా నైట్రిన్ అనేది ఉంటుంది అండ్ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. కార్బన్ ఇన్సర్షన్లో ఇన్సర్షన్ ఉంటుంది, OH అనేది ఇన్సర్షన్. అండ్ దెన్ ఇది హీటింగ్ కండిషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫార్ములా మనకి ఇది బాగా తెలుసు. ఈ రెండు అనే సిస్ కండిషన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఏంది, కాన్ రొటేటరీ 4π ఎలక్ట్రాన్స్. ఇక్కడ కూడా ఇది ఇంకో హీటింగ్ కండిషన్లో ఇచ్చారు కాబట్టి ఇది వచ్చేసి 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే మొత్తం అండ్ సైక్లిక్ రింగ్స్లో ఆల్ అనేవి కూడా ఎప్పుడు కూడా జెడ్ కాన్ఫిగరేషన్లో ఉంటాయి, ఆల్కిన్స్ జెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సోడియం మిథాక్సైడ్ ఉంది. సోడియం మిథాక్సైడ్ బేస్ విచ్ అబ్స్ట్రాక్ట్స్ ద ఎసిడిక్ ప్రోటాన్. ఇప్పుడు ఈ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. O- CH3 ఇక్కడ Br ఇట్లా ఉంటుంది. డబుల్ బాండ్ OH. అండ్ నెక్స్ట్ కండిషన్ సోడియం బోరోహైడ్రేట్. సోడియం బోరోహైడ్రేట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ప్రైమరీ ఆల్కహాల్. సోడియం బోరోహైడ్రేట్ సెలెక్టివ్లీ రెడ్యూస్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్స్. దట్స్ ఫర్ ఇట్ ఇది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఇక్కడ ఫినైల్ సెలినోసైనైడ్ ఇస్తుంది. ఇది వచ్చేసి షార్ప్ ప్లస్ ఎసిమెట్రిక్ ఆల్కైనేషన్ నేమ్డ్ రియాక్షన్. ఆల్కినేషన్. ఇక్కడ కండిషన్ PPH3 అనేది ఉంటుంది. ఈ PPH3 ఇక్కడ ఉంది కాబట్టి ఈ సెలినైడ్ ఉంటుంది. సైనైడ్ అనేది లీవింగ్ గ్రూప్ కాబట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు
PPH3+ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం R గ్రూప్గా పెడుతున్నాను. PPH3+గా ఉంటుంది. ఇక్కడ ఫినైల్ సెలీనైడ్గా పెడుతున్నాను. PH అండ్ ప్లస్ PPH డబుల్ బాండ్ ఓగా వెళ్తుంది. షార్ప్లెస్ సిమెట్రిక్ ఆల్కినేషన్లో ఉంటుంది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.